హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనిషిగా జన్మించే ఆ అర్హత అసలు వస్తుందో రాదో అసలు. కానీ మనం ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించాం, పుట్టాం. అందుకని అంతకు మించిన విశేషమైన రోజు ఇంకేది లేదని నేను నమ్ముతాను. అందుకే నా పుట్టినరోజు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరున్నా లేకపోయినా నాతో, ఎవరు నా బర్త్డే సెలబ్రేట్ చేసినా చేయకపోయినా నాకు నేనే సెలబ్రేట్ చేసేసుకుంటాను. నాకు చాలా ఇష్టమైన రోజు నా పుట్టినరోజు. మనం ఈ భూమి మీద పుట్టినందుకు మన పుట్టినరోజుని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ఘనంగా అంటే ఏంటంటే భగవంతుడి గుడికి వెళ్ళాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీకు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, ఒంటరిగానే 10 మంది అక్కర్లేదు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, ఏదైనా తినాలనిపిస్తే తినండి. మనసుకు నచ్చినట్లుగా మీరు హ్యాపీగా ఆ రోజు మీకోసం జీవించండి. మరి మీ అందరి విషెస్ నాకు ఉంటాయి కదా. ఈరోజు నా పుట్టినరోజులో ప్రత్యేకత ఈ సంవత్సరం ఏంటో చెప్పమంటారా? రోజు నేను జడ వేసుకుంటాను. ఈరోజు ముడి వేసుకున్నాను. ముడి వేసుకుని ముడి చుట్టూ మల్లెపూలు పెట్టుకున్నాను అన్నమాట. ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి పెట్టుకున్నాను. తర్వాత మా బాబు మ్యారేజ్లో ఒకసారి పెట్టుకున్నాను. ఈ సంవత్సరం మళ్ళీ పెట్టుకున్నాను సరదాగా. ముడి అనేది ఒక ప్రత్యేకమైన అలంకరణ. ముడి చుట్టూ పువ్వులు అనేది ప్రత్యేకమైన అలంకరణ ఏం కాదండి. ఇదివరకు మన ముందు జనరేషన్ వాళ్ళు 40 సంవత్సరాలు వచ్చినాయి అంటే జడ వేసుకోవడానికే సిగ్గుపడిపోయేవారు. అమ్మో ఇంత వయసు వచ్చినా జడ అని జడే వేసుకునేవారు కాదు. ముడి వేసుకుని చక్కగా పువ్వులు ముడి చుట్టూ అలంకరించుకునేవారు. ఈరోజు నేను అలంకరించుకున్నాను. ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయాలి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సరే, మీకు నా ముడి చుట్టూ పువ్వులు చూపిస్తాను. చూసి ఎలా ఉందో చెప్పండి. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. కష్టాలు ఎన్నో ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతేగాని కుంగిపోకూడదు. మనం ధైర్యంగా ఉన్నప్పుడు మనకు వచ్చిన సమస్యలు భయపడి పలాయనం చిత్తగించేస్తాయి. మరి చూస్తారా? చూడండి నా ముడి. చూడండి, చక్కగా ఇలా ముడి వేసుకుని ఇలా చుట్టూ రౌండ్గా పువ్వులు పెట్టుకుని మధ్యలో ఇది నేను పెట్టుకుని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా బాగుందా? రెండు మూరలు పువ్వులు. అలంకరించుకోవడం అనేది తప్పు కాదండి. నలుగురు వేలు పెట్టి చూపించేంత భయంకరమైన అలవాటు ఏం కాదు. అలంకరించుకోవడం అనేది మంచి అలవాటే. మనం సౌభాగ్యకరంగా జీవించాలి, అంతేగాని ఈ శ్రోమం అంటూ ఉండకూడదు.